హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు కొబ్బరి పాలతో మిల్లీ మేకర్ బిర్యానీ చేస్తాం. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. కొబ్బరి పాలతో బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా తిప్పుకోండి. కొబ్బరి పాలతో ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. నెక్స్ట్ బిర్యానీ సరుకులు వేసేసుకోండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది, అస్సలు తగ్గద్దు. ఒకసారి ట్రై చేసేయండి అందరూ. అలాగే తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత నానబెట్టుకున్న మిల్లీ మేకర్లు తీసుకుని అందులో వేసుకోండి. బాగా తిప్పండి, అవి కొంచెం బాగా వేగించండి. తర్వాత కొబ్బరి ముక్కల్ని కోసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోండి. క్లాత్లో వేసి బాగా పిండండి. కొబ్బరి పాలు చూడండి ఎంత చిక్కగా వచ్చినాయి. అదేంటోనండి, గేదె పాలు కూడా అంత చిక్కగా ఉండవు, కొబ్బరి పాలు అంత చిక్కగా ఉన్నాయి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోండి. కొబ్బరి పాలు సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత అందులో బిర్యానీ ఆకు వేసుకోండి. అలాగే కడిగి శుభ్రం చేసుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని బాగా తిప్పండి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకోండి. అంతే, ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి, చక్కగా ఉడికిపోతుంది. విజిల్స్ వేసి చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని బాగా తిప్పండి బిర్యానీని, లేకపోతే కుక్కర్లో కదండి బిగిసిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది, ట్రై చేసండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.